వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి తెలంగాణలోని అన్ని రాజకీయ వర్గాల్లో ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 27వ తారీఖు అంటే రేపే మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభను భారీగా నిర్వహించనున్నారు. కేసీఆర్ డైరెక్షన్లో మరి హన్మకొండ జిల్లాలోని ఎల్కత్తి గ్రామంలో అక్కడ దాదాపు 1300 ఎకరాల్లో భారీగా సభ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటివరకైతే జరిగిపోయాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. అయితే ఏదైతే ఈ సభలో కూడా మరి కేసీఆర్ కూర్చునే వేదిక ఏదైతే ఉందో దాదాపు 500 మంది కూర్చునేట్లుగా దాన్ని ఒక గులాబీ రంగులతో తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఆ వేదికకు కొద్ది దూరంలోనే మరి ఈ కళాకారులు, డప్పు నృత్య కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సాంగ్స్, ఆట పాటలు, ధూమ్ధామ్ చప్పట్లతో మొత్తం సభ హోరెత్తిపోయే విధంగా కూడా నిర్వహించడానికి మరో వేదికను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా మరి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలి రావడానికి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా అక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం, 12 వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, అదేవిధంగా అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇట్లా వైర్లెస్ సెట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. మొత్తం మీద మరి ఈ కేసీఆర్ సభను మరి సక్సెస్ చేయడానికి అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని చాటుకోవడానికి, కార్యకర్తల్లో జోష్ నింపడానికి, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించడానికి మరి గులాబీ అధినేత కేసీఆర్ పక్కగా ప్లాన్ ప్రకారం మరి ఈ సభ ద్వారా అంటే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వచ్చి మరి కేసీఆర్ ఏ విధంగా మాట్లాడనున్నారు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్కారును ఏ విధంగా ఎండగట్టనున్నారు అనే ప్రధాన చర్చ మరి తెలంగాణ వ్యాప్తంగా అటు సామాన్య ప్రజానికల్లో ఇటు అన్ని పార్టీల్లో అయితే జరుగుతుంది. అదే 2023లో అనూహ్యంగా మరి కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది. ఆ తదనంతరం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏవైతే ఇచ్చిన హామీలో ఏ విధంగా నెరవేరుస్తుంది, హెచ్సి భూముల అంశం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఈ కాంగ్రెస్ పైన చాలా అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన మరి కాశ్మీర్లో పహల్గామ్లో కాశ్మీర్ ఉగ్రదాడి జరిగిన దానిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ దేశం ఎట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంది, దానికి అన్ని పార్టీలు ఎలా నడుము బిగించాలి, ఇట్లాంటి అన్ని అంశాలను మరి సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. దాదాపు ఈ సభకు 10 లక్షల మంది తరలి రానున్నారని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి. మరి తెలంగాణలో ఒక చిన్న పార్టీగా 2001లో పార్టీని స్థాపించి తర్వాత 2004లో ఎన్నికల్లో పాల్గొని అంటే కొద్ది సీట్లు అంటే వరంగల్లో అప్పుడు 3 సీట్లు సాధించడం జరిగింది. మన గుండె విజయరామారావు, చెన్నూరు నుంచి దుగ్గ్యాల శ్రీనివాసరావు, చేర్యాల నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఇట్లా కొద్దిమంది విజయం సాధించడం, అదేవిధంగా అసెంబ్లీ అడుగు పెట్టడం, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మరి కేసీఆర్ తన భుజాన వేసుకొని విద్యార్థి సంఘాల్లో కావచ్చు, ఉద్యోగ సంఘాల్లో కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజానికంలో అవగాహన కల్పిస్తూ అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ ఆ విధంగా పోరాడడం వల్లే, ఆయన అకుంఠిత దీక్ష త్యాగం వల్లే మరి 2009లో మరి డిసెంబర్లో మరి కాంగ్రెస్ మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనే వ్యక్తి నిలిచిపోతాడు. ఆయనను జాతి పితగా కూడా మరి కొలవడం మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి సభ ఏ విధంగా సక్సెస్ అవుతుంది, మరి కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు, మరి భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మరి సభ ద్వారా కేసీఆర్ తెలియజేస్తారు. కాబట్టి మరి రేపు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్
సభ దగ్గరికి వచ్చి తెలంగాణ ఏదైతే గులాబీ జెండాను ఎగరేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఆయన సభా కార్యక్రమంలో మాట్లాడతారని తెలుస్తూ ఉంది.